నా సెల్లో కొట్టని కుక్క అని, పార్టీ కుక్క, సెక్యులర్ కుక్క, కులం కుక్క, బోల్ కుక్కలు ఉంటాయి. మీరెవరు కూడా పార్టీ కుక్కల్లాగా ఉండొద్దు, కులం కుక్కల్లాగా ఉండొద్దు, సెక్యులర్ కుక్కలా అస్సలు ఉండొద్దు. ఎందుకని? భారత్ సెక్యులర్ కంట్రీ, బికాస్ హిందూస్ ఆర్ మెజారిటీ. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ హిందూస్ ఆర్ మైనారిటీ, కెన్ యూ షో దిస్ కంట్రీ యాజ్ ఏ సెక్యులర్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది ఎవరిది క్వశ్చను? రాధమనోహర్ దాస్ కాదు. ఈ క్వశ్చను కేకే మహమ్మద్ గారిది, ఆర్కియాలజిస్ట్ హూ వర్క్డ్ ఫర్ అయోధ్య. అర్థమవుతుందా? భారత్ సెక్యులర్గా ఉండడానికి కారణం హిందువులు మెజారిటీగా ఉండడం. ఒక్కసారి హిందువులు మైనారిటీ అయిన తర్వాత సెక్యులరిజం లేదు, తొక్క లేదు, తోటకూర లేదు, రాజ్యాంగం కూడా ఉండదు. అర్థమైందా? హిందువులుగా మెజారిటీగా ఉంటేనే రాజ్యాంగం. పాత బస్తీలో ఏమన్నా రాజ్యాంగం నడుస్తుందా? పాకిస్తాన్లో నడుస్తుందా? ఎన్ని చోట్ల ముత్యాలమ్మ గుండెల మీద తన్నిన వాడి మీద రాజ్యాంగం పనిచేసిందా? కట్టమైసమ్మ అమ్మవారి ముందు టాయిలెట్కి ఎరిగిన పోరంబోకి ఎదవ మీద రాజ్యాంగం పనిచేసిందా? ఎక్కడ పడితే అక్కడ మన హిందూ దేవి దేవతల్ని కూలగొడుతూ, హిందూ దేవాలయాన్ని కూలగొట్టే ఎదవల మీద రాజ్యాంగం పనిచేసిందా? దేవాలయాల దగ్గర ఆ దేవుణ్ణి నమ్మనివాడు, ఆ దేవుణ్ణి విమర్శించేవాడు వేలంపాట పాడుకోవచ్చా? దీనికోసం కోర్టుకి వెళ్తే కోర్టులో మరి ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే మతానికి సంబంధం ఉండదు. మరి మసీద్ దగ్గర ఉంటుందా? చర్చి దగ్గర ఉంటుందా? నాది ఖర్చు. ఎవడైనా సెక్యులరిజం ఉందని నిరూపించండి, మసీద్లో హోమం నేను చేయిస్తాను, ఖర్చు నాది. చర్చిలో భజన చేద్దాం, ఖర్చు నాది. సొల్లు కబుర్లు చెప్పకండి. హిందువులు మాత్రమే టోపీలు పెట్టుకుని రంజాన్కి వెధవేషాలు. అందులో ఈ ఆడమేళం, ఈ రాజకీయ మేళం, అసలు ఆడోళ్ళే టోపీలు పెట్టుకోరు. వీళ్ళు ఇఫ్తార్ విందుకు వెళ్ళి వీళ్ళు టోపీలు పెట్టుకుని మనకు టోపీలు పెడుతుంటారు. మరి సిగ్గు లేకపోతే సరే, ఒక ముస్లిం లేడీ అడిగింది, మీరు వెళ్ళి టోపీలు పెట్టుకుని ఇఫ్తార్ విందులు ఇచ్చారు, బాగానే ఉంది, మరి వాళ్ళతో ఆ టోపీలు ఎట్టుకునే ఒరిజినల్ వాళ్ళతో ఓ బొట్టెట్టిస్తావా? ముస్లిం లేడీ అడిగింది. ఆవిడ కొట్టని చప్పట్లు. కేకే మహమ్మద్ గారికి కొట్టని చప్పట్లు. మీరు ఎలాగ అడగలేరుగా, సిగ్గులేని బ్యాచ్. ఈ దేశంలో ఓ ఉగ్రవాది చచ్చిపోతే వచ్చే వెనకాల, వారి శవం వెనకాల వచ్చేవాళ్ళు ఎక్కువ మందా? ఓ జాతీయవాది చచ్చిపోతే వచ్చేవాళ్ళు ఎక్కువ మందా? ఉగ్రవాది వెనకాల. కావాలి చెక్ చేయండి, వీడియోలు కూడా ఉన్నాయి. అబ్దుల్ కలాం వెనకాల ఎంతమంది వచ్చారు, అబూ సలేం వెనకాల ఎంతమంది వచ్చారు, జస్ట్ చెక్ ఇట్. కాబట్టి ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశం నాది, ఇది స్వర్గం కంటే గొప్పది అని భావించేవాడు కావాలి. అందుకని అక్కడెక్కడో స్వర్గం ఉంది, వీళ్ళందరినీ వేసేస్తాను 72 అనుకునేవాడి వలన ఈ దేశానికి ప్రమాదం. అర్థమైందా? రామచంద్రమూర్తితో లక్ష్మణ్ అన్నాడు, అన్నయ్య బాగానే ఉంది కదా ఈ లంక, ఇక్కడ ఉండిపోదాం అన్నాడు. అంటే అప్పుడు ఏమన్నారు రామచంద్రమూర్తి? అందరూ చెప్పండి ఒకసారి, నమస్కారం ముద్ర పెట్టి. రామచంద్రమూర్తి చెప్పింది ఇది. నన్ను మంచి ఇలాగి ఇక్కడ పెట్టు. చెప్పండి అందరూ. అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. తెలుసు కదా, బొబ్బిలిపుల్లో దీంట్లో సగమే ఉన్నాం మనం. బొబ్బిలిపుల్లి చూశారుగా చిన్నప్పుడు, ఆ సగమే తెలుసు మనకి. అవి మొదటి 2 ముక్కలు కూడా నేను చెప్పాను. అర్థమైందా? సో కాబట్టి రామచంద్రమూర్తి మనకు నేర్పించారు, మాతృభూమి మనకు స్వర్గం కంటే గొప్పది అని. కానీ ఎడారి మతాల్లో దేశభక్తి అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. వాడుకో, దోచుకో, ఆక్రమించు, చంపేయి, అనుభవించేయి, దేహాలు మొక్కలు చేయి, దేశాన్ని మొక్కలు చేయి అనే దరిద్ర మతాలు. వాటికి నాకు ఏ సంబంధం లేదు. మీకుందా? కాబట్టి ఎవడు మనకు భయ్యా, ఎవడు జాతీయ జెండాకి సాల్యూట్ చేస్తాడో, మన రాముణ్ణి, మన రామాయణాన్ని, భగవద్గీతని, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని గౌరవిస్తాడో వాడు భయ్యా, మిగిలినోడు కుయ్యా. వాడికి తీండి గొయ్య, వాడయ్యా.
వాడి నోట్లో ఉయ్య. ఎందుకంటే తెలుగులో ఎవడు చెప్పడం. నువ్వు అమ్మ అనే ఆవిడ కోసేవాడు నీకు భయ్యాలు అయ్యాడు రా కుయ్యా. నువ్వు తినే దాంట్లో ఊసేవాడు నీకు ఎలా అయ్యాడు రా భయ్యా. నీ కూతురు ఎత్తుకెళ్ళి వేసేవాడు ఎలా అయ్యాడు రా భయ్యా. సిగ్గునక్కలే, సోయినక్కలే. అందుకని మీలో సెక్యులర్ కుక్క ఉంటే చంపేయండి దాన్ని. సెక్యులర్ డాగ్స్ మోర్ డేంజర్ దెన్ అదర్ టెర్రరిస్ట్ బికాజ్ ఈజ్ ఇన్సైడ్. ఎవరో చెప్పారు గొప్ప ఆయన, ఈ దేశం ఎప్పుడు ఓడిపోవడానికి కారణం కోట తలుపులు బయట నుంచి బద్దలు కొట్టబడలేదు, లోపల నుంచి తెరవబడ్డాయి. ఎవరు తీస్తారు లోపల నుంచి? ఇంటి దొంగలు. ఆ ఇంటి దొంగ పేరే సెక్యులర్ కుక్క. సరే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? మనం కాశీ నుంచి రామేశ్వరం వెళ్తున్నాం. ఏం తీసుకెళ్తున్నాం? మరచెంబు గంగా తీసుకుని వస్తున్నారు చాలామంది. అందులో ఒక సాధువు గారు. ఇలా వేసవకాలం, ఈ వేసవకాలం దారిలో ఒక గాడిద పాపం దాహంతో ఒండ్ర పెడుతుంది. అందరూ వెళ్ళిపోతున్నారు పుణ్యం సంపాదించుకోవాలని. ఈ సాధువు గారు దాన్ని మూత ఓపెన్ చేసి ఆ నీళ్ళు అందులో పోసేశారు, మరచెంబు నీళ్ళు. అయ్యయ్యో, ఎక్కడి నుంచి తెస్తున్నావయ్యా? కాశీ నుంచి నడుచుకుంటూ తెచ్చి గాడుకు పోయాల్సిన నీళ్ళు గాడిద నోట్లో పోస్తావా? అయ్యయ్యయ్యో అన్నారు మిగిలిన వాళ్ళు. ఆయన చెప్పాడు, నాకు ఆ గాడిదలోనే గాడు కనబడ్డాడు, ఆ గాడిదలోనే నాకు శివుడు కనబడ్డాడు. అదే నా సనాతన ధర్మం. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. ఇది మనకు సనాతన ధర్మం నేర్పించింది. అంటే ఒక ప్రాణిలో దైవాన్ని చూడాలి, ఆ ప్రాణిని రక్షించాలి. ఇది మనకు సనాతన ధర్మం నేర్పించింది. గాడిదలో కూడా గాడున్నాడని భావించే మేమెక్కడ? గాడిద మీద తిరిగే గాడిద గొర్రె నా సన్సు. మీరెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా స్కూల్ బాయ్, ఒరే నువ్వు రారా, దా దా, ఏం చదువుతున్నారా? దా. ఎందుకంటే బాలవాక్కు. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. 10th బాగానే ఉన్నావు. లెంత్ పెంచుకో, స్ట్రెంత్. ఏం పేరు? ఈక్షిత్. ఈక్షిత్. ఈక్షిత్ మీనింగ్ తెలుసా? ఇందుకే మండుద్ది నాకు, ఊరికే మండదు. వీడిని కాదు, ఎవడో దరిద్రుడు సేడ తాగుతున్నాడా, క్యాన్సర్ ఫ్రీ, స్మెల్ వస్తుంది, నువ్వు చచ్చిపో, ఎవరిని చంపకు, దూరం వెళ్ళి తాగు. నేనేం మొహమాటం లేదు. వాడు క్యాన్సర్ ఫ్రీగా పంచుతున్నాడు ప్రసాదంలాగా. ఇప్పుడు తాగుబోతున్నాడు అనుకోండి, ఆడొక్కడే తాగి చేస్తాడు. ఈ సిగరెట్ వేధవ ఆడు తాగి అందరినీ చంపుతాడు. వాడు ఫ్రీ. ఓ డిగ్రీ అమ్మాయి పేరు మీనింగ్ తెలియదు దానికి, ఏంటో డిగ్రీ దాకా వచ్చేస్తుంది. ఇప్పుడు 10th ఎప్పుడు అడగలేదా? సన్ రైజ్ అని చెప్పి ఎవరు చెప్పారు? గూగుల్ తల్లే. మీ నాన్నకి ఎవరు చెప్పారు? గూగుల్ తల్లే. వచ్చాడు మీ నాన్న? వద్దు, పిలవకొద్దు, బాగుండదు. ఇజ్జత్ కా సవాల్, లేచిపోతాయి సవాల్. వద్దు వద్దు. విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్పు నీ పేరు. ఈక్షిత్. అవునా? ఈక్షిత్. వి అంటే వీక్షిత్, చూడడం. మన పేరు ప్రతిదీ ఒక మీనింగ్తోనే మ్యాక్సిమం మన తల్లిదండ్రులు పెడతారు. ఆ మీనింగ్ మనకు గుర్తుండాలి, ఆ ఉద్దేశం మనకు గుర్తుండాలి. అలాంటి పేర్లే పెట్టబడాలి. ఈ మధ్య పేర్లు ఎలా ఉన్నాయంటే, వీడిది పర్లేదు, ధర్మంగా ఉంది, కానీ చియాన్, బియాన్, దియాన్, డిష్యూమ్, బిష్యూమ్, ఏందో అసలు పలకడానికి సెండాలం, వినడానికి సెండాలం. ఏమన్నా అడిగామనుకో, ఏంటంటే ఇది వీడు చెప్పినట్టు సన్ రైజు, మూన్ రైజు, మాకు ఫుల్ రైజ్ అవుద్ది. ఏదో పిచ్చి నీది పేరు ఓకేరా, డోంట్ వరీ. నేను ఒకసారి రైల్లో అడిగాను, ఏం పేరమ్మా అంటే, చిన్నపిల్లది ఆ స్టెప్స్ ఉంటాయి రైల్లో పై సీట్కి వెళ్ళడానికి, నిచ్చెన,
దాని మీద ఆడుతుంది ఆ పిల్ల. 5-6 ఏళ్ళు ఉంటాయి. ఏం పేరు అన్న? ఏంటో సీకాకాయల సీక ఏమిటో సీక ఏంటి అదో పేరు. అలా అమ్మని అడిగితే అంటే లక్ష్మీదేవి అని అర్థం. ఎవరు చెప్పారు? గూగుల్ తల్లి. లక్ష్మీదేవా? ఎవరు చెప్పారండి? అందుకని అలా పిచ్చి పేర్లు పెట్టకండి, మంచి పేర్లు పెట్టండి. ముకుంద, కేశవ, మాధవ, నారాయణ, మహదేవ, జనార్దన, హరి, శౌరి, ఎన్ని మంచి పేర్లండి. మీ నాన్న పేరేంట? శ్రీకాంత్. చూడ ఎంత బాగుందండి, శ్రీకాంత్. అలా అనగానే నాకు వెంటనే ఎవరు గుర్తొస్తారు? త్యాగరాజ స్వామి వారు గుర్తొస్తారు. అలా గుర్తు చేయాలి. ఓ రెండు తరాలు వెనక్కి వెళ్ళి మన గర్వించేలాంటి పేరు పెట్టాలి. అన్నీ నీ వనుచు అంతరంగమున తిన్నగా వెదికి తెలిసి కొంటినయ్య నిన్నేగాని మదీనన్న జాల నొరులా, నిన్నేగాని మదీనన్న జాల నొరుల మము బ్రోమయ్య త్యాగరాజనూత మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా. ఈ శ్రీకాంత్ అనే పదం త్యాగరాజ వారు ఇంకో కీర్తనలో వాడారు. అదేమిటంటే మనందరికీ ఆ పాట తెలుసు. ఏంటంటే, ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా కాంతదాసులే. మీరు కాంత అనగానే వెంటనే ఏదో వారకాంత అనుకోకండి. కాంత మీన్స్ ప్రకృతి. అర్థమైందా? ఇక్కడ అంతా ప్రకృతే. అర్థమైందా? ప్రకృతి అంటే పరమపురుషుడి చేత సృజించబడినది. మనం అంతా ప్రకృతికి లోబడి ఉంటాం కదా, అవునా కదా? దాని అర్థం అది. మరి ఎవరు ఉండరు? పరమపురుషుడికి ఎవరు లోబడతారో వాళ్ళు ఈ ప్రకృతికి లోబడరు. దాన్ని దాని చరణంలో చెప్తారు. ఏమని? సంతాతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింతలేని వారెంత నేర్చిన వేస్ట్ ఫెలోస్ అని సంస్కృతంలో చెప్పారు. అంతే. అదేందా? హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామో చెప్పారు కదా. ఆర్ఎస్ఎస్ పెట్టి ఇప్పటికి ఎన్నాళ్ళయింది? 50 ఏళ్ళ? 60? 80? 100? ఆర్ఎస్ఎస్ పెట్టి 100. ఇప్పటికీ తెలుసుకోపోతే మనం అయ్యేది 100, వాళ్ళు వచ్చి చేసేది 100. అర్థం చేసుకోరు మన మంద. అదవుతుందా? 100 ఏళ్ళు అయిందని హిందువులు మేము ఇంకా బతికే ఉన్నాం, హిందువులాగే ఉన్నాం అని గుర్తు చేసుకోవడానికి, మిగిలిన వాళ్ళు గుర్తు చేయడానికి. మనోడు ఏదో పెద్ద అప్డేటెడ్ వెర్షన్ లాగా ఏంట్రా ఈ రోజుల్లో ఆ బుట్టిటి ఇదేంటిది అంటాడు. వీడు వెంటనే సిగ్గుపడిపోతాడు. నువ్వు కాదు, ఇది నా ప్రత్యక్ష అనుభవం అండి. ఒక మోర్ దెన్ 10 years ఈ పాటికి వాడు ఇంకా పెద్దోడై ఉంటాడు. నేను బస్ స్టాప్లో నించున్నాను. నిడదవోలు, ఏది మన కాకతీయ రుద్రమ్మ అలా అత్తవారు ఊరే కదా, నిడదవోలు బస్ స్టాండ్లో నించున్నా. ఎవడో పిల్లోడు 5ో 6ో చదువుతున్నాడు. దండిగా విభూతి పుండ్రాలు పెట్టాడు. నేను ఇలా ఉన్నాను ఈ డ్రెస్లో ఉండి. ఏంట్రా ఆ బొట్లాంటి అన్నాను కావాలని. వాడు వెంటనే చేర్పేశాడండి. వాడు చేర్పేశాడు, భయపడ్డాడు. ఇది ఎంత దురదృష్టం అండి. ఇది హిందూ దేశం, 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న దేశం, 108 వైష్ణవ దివ్యదేశాలు ఉన్న దేశం, 18 అష్టాదశ శక్తిపీఠాలు ఉన్న దేశం, రాముడు పుట్టిన దేశం, రామాయణం రాసిన దేశం, రాముడు ఏలిన దేశం, కృష్ణుడు ఏలిన దేశం, ద్వారక ఉన్న దేశం, అయోధ్య ఉన్న దేశం. నాకు రాదా ఆవేశం? మీకు రాదా ఆవేశం? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మర్చిపోకూడదు, ఇది మర్చిపోకూడదు. అది గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం. ఒక్కసారి అందరూ చెప్పండి. రాముని కన్నా భారతి నీది, సీతను గన్నా పవిత్ర భూమి,
ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు, ఆదర్శములు నీకురా, ఆదర్శములు నీకురా. ఆ చంద్రార్కం ఆదర్శం బది, ఆ చంద్రార్కం ఆదర్శం బది, రామాయణమని చాటాలోయ్, రఘురాముని చరితం నాదనవో, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి, ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి, వేనవేలుగా ధర్మ సూక్ష్మములు, వేనవేలుగా ధర్మ సూక్ష్మములు, భారతమందున కలిగిన భారతి. తెలుగే కదా నేను పాడేది, పాడి ఆడవండి. మీరు ఆల్రెడీ 2 సార్లు తిన్నారు కదా. మేము నిన్న ఉపవాసం, ఇవాళ ఒక భోజనం, మళ్ళీ రేపు మధ్యాహ్నం కదా. మీరు మళ్ళీ మీకు కోట రెడీ ఉంది కదా. ప్లీజ్ నాన్న, మనం తినేది ఇందుకోసమే, ఊరికే సెల్లో సొల్లు చెప్పుకోవడానికి కాదు. వేనవేలుగా ధర్మ సూక్ష్మములు. చూసారా, ఫుడ్ పెట్టకపోయినా గడ్డి పెడితే సౌండ్ పెరిగింది. మంచి మనిషికో మాట, తర్వాత తెలుసుగా, నేను చెప్పను. వేనవేలుగా ధర్మ సూక్ష్మములు, భారతమందున కలిగిన భారతి, ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్, ఆ మహాభారతం నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. పుష్యమిత్రుడు తాంత్యాతోపే, రుద్రమదేవి ఝాన్సీ రాణులు, కారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం, సమర్థరాముడు పరమహంసలకు, సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది, జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన, ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవో. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారతమాతకు జయ్యనవోయ్, భారతమాతకు జయ్యనవోయ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే వందే, జై శ్రీరామ్. చాలా సంతోషం. వీడిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీ తరపున. మైక్ పెట్టుకో, చెప్పు నాయన. ఇక్కడ నుంచో నాకు కనబడేలా, ఇటు తిరుగు, రైట్. చెప్పు నాయన, మైక్ దగ్గర పెట్టుకుని. ఎవరన్నా ఫోన్లో సరిగా మాట్లాడలేదు అనుకోండి, మనం ఏదో టెన్షన్లో ఉంటాం. చెప్పండి అంటే వాడు చాలా ఫోన్ ఎక్కడో పెట్టి, ఎక్కడో బల్ల మీద పెట్టి వాడు మాట్లాడతారు, మనకు అర్థమైపోతుంది. అప్పుడు నేను కొంచెం తెలుగులో, బాబు సెల్లో ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడని చెప్తా.
కదా. మనం ఏ పని చేసినా పూర్తి ధ్యాసతో చేయాలి. చాలా బలిసి తెలిసి బండి మీద వెళ్తూ ఇలా మాట్లాడతారు. కొరడా తీసి కొట్టేయాలని 500 పెట్టి కొరడా కొన్నాను. కొట్టడం అవ్వలేదు, అది పోలీసులు చేయాలి కదా. బండి మీద మాట్లాడుతూ మళ్ళీ క్రాస్ చేయడం, మళ్ళీ స్పీడ్గా వెళ్ళడం సిగ్గులే. ఒక పని చెయ్యి, ఆ పని ఏదో పూర్తి అయిపోతుంది, లేకపోతే నీ పని అయిపోద్ది. నలుగురు మోసుకెళ్ళాలనుకుంటారు. చెప్పు నాన్న, 5,000 సమానమా? మైక్లో చెప్పు. దొరక్కరా, దొరకకురా నలుగురిలోనూ నారాజా. ప్లీజ్ నాన్న, నువ్వు అస్సలు కంగారు పడ, టెన్షన్ మత్, ఓకేనా? మా బంగారు కొండ, నీకు నేను అండ, లేదా పడద్దు బండ అంటారు, నీ మొహం అండ. సరదాకి నాన్న, జస్ట్ జాయ్. చెప్పు నాన్న, 5,000 సమానమా? మీరు ఉన్నాను సార్. అరే అంతా బొమ్మరిల్లు ఫాదర్లు ఎక్కువైపోయారు సార్ మాకు. ఇక నాకు గెలవనివ్వరా వాళ్ళని, వాళ్ళు గెలుస్తారు. మైక్ దగ్గర పెట్టు, చెప్పు. 5,000 సమానమా? కొట్టండి, పని చేస్తుంది. మళ్ళీ అడుగు చకచక, ఇంక చాలా ఉన్నాయి నాన్న. రైట్. నువ్వు ఎప్పుడైనా మీ నాయనతో అమ్మతో షాపింగ్కి వెళ్ళావా? వెళ్ళకుండా ఉంటావా? కొనకుండా ఉంటావా? ఆ షాపులో బొమ్మలు ఉంటాయి కదా. నువ్వు చెప్పు, మీ అమ్మ ఆ షాపులో బొమ్మ ఒకటేనా? గట్టిగా చెప్పరా. ఎందుకు ఒరే వీడికి పులిహార ఎక్కువ పెట్టండి. నిబద్ధత కలిగిన భాస్కర్, నాట్ బద్దం భాస్కర్. లవ్ యూ. గివ్ ద బిగ్ హ్యాండ్ టు భాస్కర్. ఎన్ని భరిస్తున్నాడో పాపం. లవ్ యూ నాన్న. రైట్. చకచక చెప్పాలి, గట్టిగా చెప్పాలి. బాబు మైక్ అబ్బాయి రాత్రి ఉప్పు నీటిలో నానబెట్టాల్సిందే, ఓకేనా? ప్లీజ్. మైక్ అబ్బాయి చప్పట్లు కొట్టినమ్మా, మన ఇన్నిసార్లు ఇబ్బంది పెట్టినందుకు. రాక్ చేయాల్సిన మైక్ బ్రేక్ చేస్తుందన్నమాట. సరేరా, కానీ రైట్ 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 ఓకే. వాడిని తినద్దు, వాడు తింటాడు ఇప్పుడు. చకచక చెప్పినా బాగా. రైట్ అన్న, పాపం వాళ్ళందరూ కాలుతుంది, టైం అయిపోతుంది కదా. అయిపోయింది ఆల్రెడీ. రైట్. చకచైపోయి ఇది లాస్ట్. ఇంకా చాలా చెప్పాలనుకున్నా కానీ ఇంక చెప్పను. రైట్. 5,000 సమానమా? మీ అమ్మ షాప్లో బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? భయపో కదా, చప్పట్లు కొట్టండి. మళ్ళీ చకచగా అడుగుతాను, మళ్ళీ చెప్పు. 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? నంది పంది సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? బోత్ ఆర్ నాట్ సేమ్, ఆల్ ఆర్ నాట్ సేమ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ దేశాన్ని మనం రక్షించుకోవచ్చు, ఈ ధర్మాన్ని మనం రక్షించుకోవచ్చు. మీరందరూ బలంగా ఉండాలి. మనమంతా బలంగా ఉంటేనే మన గలం వినపడుతుంది. మనం పూజ చేసుకోగలం, వ్రతం చేసుకోగలం, ఉత్సవం చేసుకోగలం. ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఎవరు చేయలేరు. ఎందుకని? అక్కడ సత్యం లేదు, మనుషులు కూడా లేరు, అన్ని పందులే కాబట్టి. దురంధర్ సినిమా చూశారు కదా, వాడు తలకాయలు ఎలా చితగొట్టారో. పోనీ వాళ్ళు ఏం పీస్ఫుల్గా ఉంటారా? ఏ ఉండదు. పీస్ చేసుకుంటూనే ఉంటారు. మొక్కలు అయిపోతూ ఉంటారు, మొక్కలు చేస్తూ ఉంటారు. ఈ భూమి మీద కోట్ల మందిని చంపేస్తూ ఉంటారు. బంగ్లాదేశ్ చూశారు కదా. కాబట్టి ఈ భారత్ మనం కాపాడడం ద్వారా ప్రపంచాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ప్రపంచంలో మనం మాత్రమే చెబుతున్నాం, సర్వే జన సర్వే జన సర్వే జన. ఇందులో మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, వర్గం లేదు. అందరూ బాగుండాలి, అన్ని జీవులు బాగుండాలి అని మనం ఒక్కలమే కోరుతున్నాం. అటువంటి భగవద్గీత మన దగ్గర ఉంది, అటువంటి మహాభారతం మన దగ్గర ఉంది, రామాయణం మన దగ్గర ఉంది. కానీ దురదృష్టం ఏంటి చెప్పనా? మిమ్మల్ని అడిగితే మళ్ళీ ఫీల్ అవుతారు. మీ ఇళ్లల్లో పుస్తకాలు ఉంటాయి కానీ చదివి చావరు. నా రిక్వెస్ట్, చదివి చావండి. ఎందుకు చదివి చావాలి? చదవపోయినా చస్తారు కాబట్టి. చదవపోయినా చస్తారుగా, అదేదో చదివి చావండి. రోజు చదవడం కుదరదా? వారానికి ఒక్కరోజు మీరు, మీ అబ్బాయి, మీ అమ్మాయి, మీ ఆవిడ, మీ ఇంట్లో మీ అమ్మ, ఎవరుంటే వాళ్ళు 5, 6, 4 కూర్చొని భౌతికత తీసుకోండి. లేదా రామాయణం, లేదా మహాభారతం, భాగవతం. వీడో పేజీ, వాళ్ళ అమ్మో పేజీ, వాళ్ళ చెల్లో పేజీ, వాళ్ళ నాన్నో పేజీ,
నో మోర్ క్రేజీ. ఒక్కొక్కరు ఒక్క పేజీ చదవండి. మనం ఏమీ చదవం. మీరు చెప్పండి, భగవద్గీత మా ఇంట్లో ఉంది అన్న వాళ్ళు చేద్దండి, దండిగా ఎత్తుతారు. దించేశారా? భగవద్గీతలో ఒక్క శ్లోకం నాకు వచ్చు అన్న వాళ్ళు చేయొద్దండి. గొర్రెలు చచ్చినాయి, అయినా కొన్ని లేచినాయి. అందుకని ఆ చేతులు లేపిన వాళ్ళకి, చేతులు లేపని వాళ్ళు చేతులు చప్పలు కొట్టండి. ధన్యవాదాలు. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. కనీసం నేను 3 అధ్యాయాల పేర్లు చెప్పగలను. చూడు, బాగా తగ్గిపోయింది. ఎందువలన? భగవద్గీత 18 అధ్యాయాలు మన నోటికి రాలేదు. 18 అధ్యాయాల పేర్లు కూడా రాలేదు. వాళ్ళకున్న ఒకే బైబిల్ వాళ్ళు చదువుతారు, వాళ్ళకున్న ఒకే ఖురాన్ వాళ్ళు చదువుతారు. మనకి రామాయణం 24,000 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు, మహాభారతం 1,00,000 శ్లోకాలు, భగవద్గీత 700 శ్లోకాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 4,00,000 శ్లోకాలు. ఏవీ చదవకపోతే ఏం బతుకులు మనవి! ఎంత గొప్ప పుస్తకాలు, మన మహాగ్రంథాలు ఎన్ని రాస్తే, వాళ్ళ త్యాగం ఎంత చేస్తే ఉపకారమే ఉంది. ఇక్కడ ఫుడ్ అంతా రెడీ చేసింది దేనికి? తినాలి అని. అవునా కదా? అలాగే వాళ్ళంతా ఎందుకు రాశారు? మనం చదవాలని, మనం బాగుండాలని. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఎంత గొప్పదని! దీంతో బీచ్ చేసేది ఏదైనా చూపించగలరా? ఇతర మత గ్రంథాల్లో అందరూ సుఖంగా ఉండాలి, ఎవరికి రోగం రాకూడదు, ఎవరికి దుఃఖం కలగకూడదు, ఎవరికి అనారోగ్యం ఉండకూడదు. ఇది ప్రేయర్ అంటే. ఆడిది కాదు, టచ్ గడ్డ పగిలిపోను ఎర్రగడ్డ బ్యాచ్. అర్థమైందా? ఎవరికి టచ్ అంటే ప్రార్థన చేస్తే రోగాలు తగ్గవు. పుట్టిన ప్రతివాడు చావాల్సిందే, మధ్యలో ముసలితనం రోగం రావాల్సిందే. దాన్ని మీరు నేను అడిగాను అనుకోండి, హట్ అవుతారు. ఎంతమంది రంగు వేసుకొచ్చారని. వేసుకుంటే వేసుకుంటారు, అది మీ ఇంట్లో ఉండే హెయిర్ డైని బట్టి ఉంటుంది. అందుకని మనం అందరం చచ్చిపోవడం ఖాయం, ముసలితనం ఖాయం. ఈ లోపల ఇది పడిపోయే లోపల మనం తెలుసుకోవాలి. ఈ శరీరం పేరు కాయం, ఇది అయిపోతుంది మాయం. అదవుతుందా? ఖాయంగా మాయమైపోతుంది. ఈ లోపల భగవంతుని పొందాలి. ఆ పొందడానికి భౌతికత చదవండి, రామాయణం చదవండి. ఒక్క భౌతిక శ్లోకం చెప్పి నేను ముగిస్తాను. వీడికి గట్టిగా గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు హిమ్. యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరా స్తత్ర నముహ్యతి. అంటే అర్థం ఏంటి? ఏమో మాకేం తెలుసు, మేము చదివామో చచ్చామా? ఏం చేయాలి, బాధగా ఉంటుంది నాకు. నేను ఎప్పుడు చెప్తాను పిల్లలతో, ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక. ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ శోక, దెన్ లైఫ్ ఈజ్ కేక, అదర్వైజ్ యమ విల్ కట్ యువర్ పేక. అర్థమైందా కాక? అందుకని శ్లోకం నేర్చుకోండి. ఇది 2వ అధ్యాయంలో 13వ శ్లోకం. దీని అర్థం ఏంటంటే, బాల్యం నుంచి యవ్వనం వస్తుంది, అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. ఎవరి నుంచి? ముసలితనం, అది ఆశ్చర్యం కాదు. తర్వాత ఏమొస్తుంది? చావు. నువ్వు మొదటి 2-3 నువ్వేమీ బెంబేలెత్తలేదు, ఆఖరిదేంటి? చావు. ఎందుకు నువ్వు అలా కంగారు పడిపోతున్నావు? బీ ఏ హీరో అంటున్నాడు కృష్ణుడు. ధీరా అంటే హూ ఈజ్ నాట్ బివిల్డ్ బై సచ్ ఎ చేంజ్, హీ ఈజ్ కాల్డ్ ధీరా. వాట్ ఇస్ ద చేంజ్? చేంజ్ ఈజ్ కాల్డ్ డెత్. డెత్ మీన్స్ అదర్ డ్రెస్ ఫర్ ద సోల్, దట్స్ ఇట్. అందుకని మనకి చావు విషయంలో అంత క్లారిటీ ఉంది, జీవితం విషయంలో అంత క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ, ప్యూరిటీ, ష్యూరిటీ, రియాలిటీ, హ్యుమానిటీ కలిగినటువంటి గొప్ప ధర్మంలో పుట్టినందుకు గర్వించండి. ఈ ధర్మం విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయండి. మీ పక్క వాళ్ళతో మాట్లాడండి. మీరు ప్రయాణం చేసేప్పుడు భగవద్గీత చిన్నదో పెద్దదో పట్టుకుని చదువుతూ వెళ్ళండి. అందరికీ చెప్పండి, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. ఇది ప్రపంచానికి చెప్పవలసిన బాధ్యత మనకు ఉందా లేదా? అందుకని చేద్దాం అందరూ ఈ ఒక్క మంత్రం చెప్తే కార్యక్రమం అవుతుంది. అందరూ చక్కగా నమస్కారం మొదలు పెట్టండి. చాలా బాగుంటుంది. నేను వీక్షితంలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను, చాలా బాగుంటుంది. చెప్పండి. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. మీ అందరికీ ఏకాదశి పేపర్లు ఇచ్చాము. వెళ్ళేటప్పుడు అందులో పులిహార పొట్లం కట్టద్దు, 30,000 ఇచ్చాం. ప్లీజ్, అందులో చాలా విషయం ఉంది, చదవండి. ఏకాదశి ఎప్పుడు చేయాలో
చేసినప్పుడు అందులో ఉన్నది ఫాలో అవ్వండి. హిందుత్వం కోసం ఏం చేయాలి ఇంకో పక్క ఉంది, ప్లీజ్ ఫాలో. ధన్యవాద్. అందరు చెప్పండి, నారాయణ నారాయణ. మైక్లో చెప్పకండి మీరెవరు, ఓన్లీ వాళ్ళ గొంతే వినపడాలి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద.